రైతు సోదరులకు అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము రామంజీ గారి పొలంలో ఉన్నాము. కాత్రికి గ్రామం, ఆలూరు మండలం. ఈ రోజు మనం ఇక్కడ పత్తి ప్రదక్షిణ క్షేత్రం చూపించాం. రైతులకు ఒక 70 నుంచి 80 మందికి చూపించాము. అన్నగారి మాటల్లోనే మనం విందాం ఏ విధంగా ఉందన్నది. నమస్కారం అన్న, ఎట్లుందన్న సూపర్ బండి? సూపర్ బండి బాగుందన్న. ఇప్పుడు పత్తి పగిలిందన్న, బాగా పగిలింది. ఒక 60-70 కాయలు ఉన్నాయి చెట్టుకి. ఇప్పటికి ఒక 30 కాయలు పగిలింటాయి. 30 కాయలు పగిలినాయి. 30 కాయలు పగిలింటాయి అన్న. పత్తి అని బాగా నీట్గా వస్తుంది అన్న, మెత్తగా వస్తుంది. ఎంత బాగా చాలా నీట్గా పగిలింది మొత్తం అంతా. బాగా నీట్గా ప్యూర్ వైట్నెస్ కూడా ఉంది కదా. వస్తుంది, బాగుంది. అసలు గొగ్గి అనేది లేదు కదా. గొగ్గి లేదన్న, బాగుంది. మొత్తం ఇట్లా పగిలింది అన్న చేనంతా. మొత్తం ఇట్లా పగిలింది అన్న. మొత్తం ఇదే విధంగానే చేనంతా ఎక్కడైనా చూసుకోవచ్చా? ఎక్కడైనా చూసుకుంటాను. మొత్తం ఇదే విధంగానే పగిలింది. మరి పైన జుట్టు వరకు కూడా కాయపట్టింది. మళ్ళీ పైన జుట్టు వరకు కూడా కాయపట్టింది. మళ్ళీ పట్టింది పగలేదు కూడా ఎంత నీటి నీటి పగిలింది. పత్తి నీటి పగిలింది, గిచ్చి లేదు, అసలు గిచ్చేలేదు. లేదు 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 లేదు, అంత నీటి పగిలింది. నీటి పగిలింది మొత్తం అంతా. మొత్తం అన్న అంతా ఇట్లా చేనంతా ఇదే విధంగానే పగిలింది. ఇది ఎక్కడైనా చూసుకోవచ్చండి. ఇక్కడ అంతా మొత్తం అన్న సూపర్ బండి, సూపర్ బండి అన్న. నీట్గా ప్యూర్ వైట్నెస్. అక్కడక్కడ 5 గవ్వలు కూడా పగిలినాయన. 5 గవ్వలు పగిలినాయి, 5 గవ్వలు పగిలినాయి. మాక్సిమం ఒక 60% వరకు 5 గవ్వలు పగులుతాయండి. దాంట్లో సూపర్ బండిలో అదే మెయిన్ స్పెషాలిటీ. ఓకేనా.